సో సార్ ఇప్పుడు అంటే ఈ హోల్ ఇన్సిడెంట్‌లో ఏదైతే ఆ డాక్టర్ ఉన్నారో, ఆ డాక్టర్ వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారంటే కావాలనే ఫ్రేమ్ చేస్తున్నారు అని చెప్పేసని అంటున్నాడు. అంటే అంటే జస్ట్ నిజంగానే ఆ డాక్టర్‌ని ఫ్రేమ్ చేస్తున్నారా? లేకపోతే నిజంగానే ఆయన ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటారా మీ వరకి? ఇది యాక్చువల్లీ వెరీ క్లియర్ కట్ ఇన్ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిపోయిందండి. టోటల్ ఇన్వెస్టిగేషన్‌లో దట్ వాళ్ళు ఇంటెన్షనల్‌గా దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్. హ్మ్. ఈ వాళ్ళు అది అమ్మోనియం నైట్రేట్ అక్కడ వాళ్ళు పెట్టుకోవటం గానీ, ఇక్కడ ఈ సీడ్స్ నుంచి రైసిన్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయటం గానీ, ఇదంతా ఇట్ ఈస్ ప్రూవెన్. హ్మ్. ఇందులో ఎవరిని బ్లేమ్ చేసేది అంటే ఇంటెన్షనల్‌గా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు గవర్నమెంట్. హ్మ్. వాళ్ళు చేసింది ఇంటెన్షనల్‌గా ఆ ఇంటెన్షన్‌తోనే చేశారని చెప్పి ఇట్స్ ప్రూవెడ్ అనమాట ప్రూవ్డ్. ఎవ్రీథింగ్. హ్మ్. అండ్ ఇట్స్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం. హ్మ్. సో, సబ్స్టెన్స్ అంతా ఉంది. జనరల్‌గా ఏది చేయకపోతే ఆ ఎన్ఐఏ సబ్‌స్టాన్సెస్ గానీ, ఉంటాయి కదా! నేషనల్ ఇంటెలిజెన్స్ గానీ, వాళ్ళ టీమ్ అందరూ ఈ విధంగా చెప్పరండి వాళ్ళు. హ్మ్. సో, ఏంటంటే టోటల్లీ వీళ్ళందరూ ఈ ఈ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ ఉన్నారు. అయ్యి ఉన్నారు. అది కూడా మెయిన్‌లీ డాక్టర్స్. హ్మ్. ఒక లేడీ డాక్టర్ పేరు కూడా చెప్పారు. అవును. ఇంకా వీళ్ళందరూ కొత్తగా కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన డాక్టర్స్ అన్నమాట వీళ్ళందరూ. హ్మ్. ఈ పలానా ఫరీదాబాద్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్‌లో వీళ్ళు అక్కడ ట్రైన్ అవుతున్నారన్నమాట ఇవన్నీ. ఓకే. సో, ఈ విధంగా ట్రైన్ అయ్యి వాళ్ళు దే హావ్ కమ్ అప్ టు డిఫరెంట్ ఏరియాస్. హ్మ్. అందులో ఒకతన్ని ఇక్కడ హైదరాబాద్‌లో పట్టుకున్నారన్నమాట. హ్మ్. పట్టుకొని అతని దగ్గర మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తే అతను ఈ పాయిజనస్ సబ్స్టెన్స్‌ని ఈ వాటర్‌లో కానీ, ప్రసాదంలో గానీ, హ్మ్. టెంపుల్ ప్రసాదంలో గానీ కలపాలని చెప్పి దే ఆర్ డూయింగ్ థీస్ యాక్టివిటీస్ అని ఇట్ ఈస్ ప్రూవెన్ అనమాట అది. ఓకే.